నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా మనం ఇష్టపడిన వాళ్ళు ఎప్పుడైతే కనుక మన నుంచి దూరం అయిపోయారో వాళ్ళు అసలు మళ్ళీ కూడా మన గురించి ఆలోచిస్తున్నారా, అసలు ఆలోచించటం లేదా, అసలు పూర్తిగా మర్చిపోయారా అని చెప్పి కూడా మనకు అనిపిస్తూ ఉంటుందండి. అరే నేను మాత్రమే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానేమో, వాళ్ళకి అసలు నేను గుర్తున్నానో లేదో కూడా తెలియదు, నన్ను పూర్తిగా మర్చిపోయి ఉంటారని అనుకుంటూ ఉంటామండి. అలాంటి సమయంలో వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన గురించి ఆలోచించేటప్పుడు ఈ విశ్వం మనకి కొన్ని విషయాలను మనకి తెలియజేస్తూ ఉంటుందండి. ఆ విషయాలు ఏంటి, ఆ ముఖ్యమైన 3 సంకేతాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు, వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి మన ఛానల్లో మనం ఇష్టపడిన వాళ్ళు మనకి కాంటాక్ట్ అవ్వాలన్నా, ఫోన్ చేసి మాట్లాడాలి అని అన్నా కూడా మనం ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ని, ఏంజల్ నెంబర్స్ని చూస్తూనే ఉన్నాము. అలాగే అండి ఈరోజు నిజంగా అసలు మనం ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ముందుగా మన గురించి ఆలోచిస్తున్నారా లేదా, అలా ఆలోచిస్తూ ఉంటే కనుక మనకి ఎలా తెలుస్తుంది అన్న యాంగ్జైటీ అనేది అందరికీ ఉంటుందండి. ఒక ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా కనపడినప్పుడు మనకి ఏమన్నా వాళ్ళ గురించి చెప్తున్నారనుకోండి, ఓహో నిజంగానే వాళ్ళకి మనం ఇంకా గుర్తున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఏదో ఒక రకంగా ప్రపంచం మనకి ఒక 3 సంకేతాలను పంపిస్తూ ఉంటుందండి. అది వాళ్ళ మీద మనం పెట్టుకున్న ప్రేమ నిజమైన ప్రేమ అనుకోండి. నిజంగా వాళ్ళు మన గురించి ఆలోచిస్తే చాలు, అసలు ఇలా ఆలోచిస్తానికి అసలు ఏమన్నా కారణాలు ఉంటాయా అని కూడా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. నిజంగా అండి ఈ విశ్వం అనేది ఎలాంటి వాళ్ళనైనా కూడా మార్చగలిగే శక్తి అనేది విశ్వానికి ఉంటుంది. అందువల్ల ఎంత మొండితనంగా, ఎంత ఈగోతో వాళ్ళు ఉన్నా కూడా తను ఫోన్ చేస్తేనే నేను చేస్తాను, తను చేయట్లేదు కదా అని చెప్పేసి మానేసి ఉండే వాళ్ళని కూడా వాళ్ళ మనసు కూడా మార్చి చక్కగా వాళ్ళకి మంచి ఆలోచనలు ఇవ్వగలిగే శక్తి విశ్వానికి ఉందండి. అలాగా ఇంకా విశ్వం మనకి తెలియజేసే విషయాలు ఏంటి అని అంటే, ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు ఎక్కడో దూరాన ఉన్నారనమాట, చాలా దూరాన ఉన్నారు. ఫోన్ అనేది కాంటాక్ట్స్ లేవు మనకి. మన ఫోన్ నిజంగా కోపంలో వచ్చేసి మన నెంబర్స్ అనేవి బ్లాక్ చేసేసారు అని అనుకున్నప్పుడు మనకి విశ్వం కొన్ని విషయాలను తెలియజేస్తుందండి. మనం ఆలోచిస్తూ ఉంటాం, మనం ఇటు సైడ్ నుంచి ఆలోచిస్తూ ఉన్నాం, అసలు మన ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు, ఎలాంటి ఒక రిలేషన్షిప్ అయినా సరే కావచ్చండి. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి అనిపిస్తుందండి ఏం చేస్తూ ఉంటారో ఈ సమయంలో, వాళ్ళు అసలు భోజనం చేశారా లేదా, మన గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఎలా ఉన్నారు ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉంటామండి. అటువంటి సమయం అలా ఆలోచిస్తున్నాము అని అంటే కనుక విశ్వం అండి నిజంగా వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో వాళ్ళ ఆలోచనలు అనేవి అలా ఉండబట్టే మనం కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా ఎప్పుడు కూడా అండి ఎప్పుడో మర్చిపోయాం, అసలు చాలా వరకు కూడా అక్క సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు, ఎలా అక్క తెలుసుకోవడం అని అనుకున్నప్పుడు నిజంగా అండి వాళ్ళ మనసు మన మనసు కూడా నిజమైన ప్రేమతో ఉంది అని అనుకోండి, మనలో కొన్ని మార్పులు తెలుస్తూ ఉంటాయి. అవి ఏంటి అని అంటే నిజంగా ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాం. అసలు ఎప్పుడు నవ్వని వాళ్ళు కూడా బాగా హ్యాపీగా కూర్చొని నవ్వటం, మిగతా వాళ్ళందరితో కూడా హ్యాపీగా షేర్ చేసుకోవడం, అన్ని విషయాలు బాగా మాట్లాడడం, అలా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఊరికే కోపడుతూ ఉంటామండి. ఎందుకు కోపడతామో తెలియదు. మనం ఒక్కొక్కసారి టెన్షన్ అయిపోతూ అసలు ఉన్నారో లేదో వాళ్ళు మన గురించి ఆలోచించట్లేదు అని చెప్పి ఎంతసేపు మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము అని అంటే అదే సేమ్ టైం అండి వాళ్ళు కూడా మన గురించి ఆలోచించబట్టే మనలో ఇలాగా రియాక్షన్ అనేది మనం చూపిస్తూ ఉంటామన్నమాట. అదే అప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నామంటే నిజంగా విశ్వం కూడా వాళ్ళ మనసు అనేది మార్చి ఉంటుంది. అందువల్ల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా మన గురించి ఆలోచిస్తున్నారు, మనతో మాట్లాడాలని అనుకుంటున్నారు అని చెప్పి మనం ఊహించుకోవచ్చు. అంతేకాకుండా అండి కొంతమంది ఎవరో ఒకళ్ళ విశ్వం ఇంకొక రకంగా ఎలా తెలియజేస్తుంది, వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారని అనుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకళ్ళ మనుషుల రూపంలో అండి వాళ్ళ ద్వారా మనకు ఒక మెసేజ్ అనేది రావటం. ఇప్పుడు రోడ్డు మీద వెళుతూ ఉంటాం, వాళ్ళు కనిపిస్తారు మనుషులు, అంటే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. అరే నేను
పలానా మనిషిని ఇక్కడ చూశాను, తను చాలా హ్యాపీగా ఉంది, మొన్న కూడా నీ గురించి అడిగిందిరా, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పింది, నిన్ను అడిగితే కనుక నిన్ను అడిగానని చెప్పమనింది అని చెప్పి ఒక మనిషి ద్వారా మనకి మెసేజ్ పంపించటం. అప్పుడు వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారనే విషయం అనేది మనకి పాస్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ విశ్వం. అంతేగాని వాళ్ళు అస్సలు మర్చిపోయారనో లేదంటే మన కాంటాక్ట్స్ లేవు కదా, సంబంధం లేదని మాత్రం కానే కాదండి. విశ్వం మనల్ని లాంటి వాళ్ళని, అంటే ఈ ప్రేమతో ముడిపడి ఉందండి ఈ ప్రపంచం అంతా కూడా. అందువల్ల ప్రేమతో ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా కలపాలనే చూస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మనకి ఎవరైనా సరే అలా చెప్పినప్పుడు మనం కూడా రియాక్ట్ అవుతూ ఉంటాం. అబ్బా పర్వాలేదే, నిజంగా మన గురించి ఆలోచిస్తున్నారా, నిజంగా పర్వాలేదు అని చెప్పేసి అనిపిస్తుంది. అప్పుడు మనసులో మనకేమనిపిస్తుంది అని అంటే, సరే ఒక్కసారి మనం వాళ్ళకి ఫోన్ చేద్దామా, వాళ్ళు ఎందుకు ఫోన్ చేయట్లేదు, సరే వాళ్ళు చేయకపోతే చేయిపోయారు, మనం చేద్దామన్న ఆలోచన కూడా మనకి కల్పిస్తుందండి విశ్వం. అందువల్ల మీకు ఏదైనా వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తే, ఈగోతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా వాళ్ళతో మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించండి. వాళ్ళు ఒకవేళ చేశారా లేదా అన్న ఆలోచన అనేది మనకు అవసరం లేదు, మాట్లాడడంలో తప్పు లేదు. అది అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ చేస్తారు అని అంటే, మనం అనుకోవచ్చు అక్క మాట్లాడడానికి వాళ్ళు సరిగ్గా మాట్లాడరు, మా ఫోన్ చేస్తేనే కట్ చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఈ విశ్వం మనకి వాళ్ళ దగ్గర చేంజెస్ అనేవి ఎలా చూపిస్తుంది అని అంటే, ఒకసారి మనం ఫోన్ చేసినప్పుడు వెంటనే కట్ చేసేసేవాళ్ళు ఇప్పుడు ఏంటి ఇన్ని రోజులకే నీకు గుర్తొచ్చామా, ఇప్పుడు ఫోన్ చేస్తున్నావేంటి అని చెప్పేసి కోపంగా అయినా సరే తీసి 2 మాటలైనా మాట్లాడతారండి. అలాంటి చేంజెస్ అనేవి వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అలా కొంచెంగా వాళ్ళ కోపం అనేది తగ్గిపోవటం, వాళ్ళలో కూడా మార్పులు రావడం. మనం ఎందువల్ల అంటే ఇన్ని రోజులని మనం చేయకపోయినా వాళ్ళు చేశారన్న ఆలోచన వాళ్ళకి రావడం వల్ల వాళ్ళు కూడా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా మనకి ఇష్టమైన వాళ్ళ పేర్లండి పదే మనకి ఎదురుగా కనపడేలాగా చేస్తూ ఉంటుందండి ఈ విశ్వం. అంటే మనకి ఇష్టమైన వాళ్ళ పేర్లు, అమ్మాయి పేరైనా సరే అబ్బాయి పేరైనా సరే పదే ఎవరైనా పిల్లల్ని పద్దాక పిలుస్తూ ఉన్నట్టుగా కానీ, లేదంటే అలాంటి పేరుతో ఉన్న వాళ్ళు మనకి ఎదురవటం కానీ అలా చేస్తూ ఉంటాం. అప్పుడైనా సరే వాళ్ళ జ్ఞాపకం అనేది మనకి గుర్తొస్తుంది. అంటే ఆ పేరు వినగానే ఎక్కడ లేని సంతోషం అనేది మనకు వస్తుందండి. అంటే ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్న మనకి అలాంటి వాళ్ళ పేరు ఎవరిదైనా సరే ఎక్కడున్నా సరే పేరు వినిపించగానే ఎక్కడ లేని హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఇంకా ఇలాగ మనకి ప్రపంచం అనేది మంచి సంకేతాలను మనకి పంపిస్తూ ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు మనతో మాట్లాడాలని అనుకుంటున్నారు, మన గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి రిపీటెడ్గా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయండి. అందువల్ల ఎలాంటి ఈగోతోటి గొడవలతోటి ఉండకుండా ప్రపంచం కలపడం కోసం చేస్తుందని మనం ఆలోచించి చక్కగా వాళ్ళతో మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా అండి చాలామంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఇలాంటి విషయాలలో గొడవలు పడి విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కనీసం మనం పంపించే ఈ మెసేజ్ అనేదండి ఒక్కళ్ళకి ఇద్దరికైనా సరే కనెక్ట్ అయ్యి వాళ్ళు మంచి మనసుతో కలిస్తే కనుక నిజంగా ఆ పుణ్యం అనేది ఊరికే పోదు కదా. ఇంకా మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.